నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఏపీలో చూసినట్టయితే అసలు వార్ వన్ సైడ్ అయిపోయినట్టు మనకి తెలుస్తుంది. రిజల్ట్ కూడా అలానే వచ్చింది. సో ముందుగా అయితే అందరి ప్రేక్షకులకైతే కంగ్రాచులేషన్స్. అంటే చాలా వరకు అందరు ఎదురు చూశారు. సో వాళ్ళ ఆశ ఈ రోజుతో అయితే నెరవేరిపోయింది. సో అలాగే ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో ఏంటంటే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఈ వార్ వన్ సైడ్, ఈ గెలుపు మరి బూతుల మంత్రులకి చెంపదెబ్బ అవుతుందా కాదా, మరి ఏంటి అసలు? సో ఈ అంశాన్ని మనకి వివరించబోతున్నారు. సో నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం, శుభాభినందనలు అండ్ శుభాకాంక్షలు కూడా. సార్ మీకు కూడా ఫస్ట్గా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి చూసాం ప్రభంజనం అనుకోవాలి. అసలు ఎవరు అంటే మామూలుగా అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పింది కొంచెం తక్కువ సీట్లు చెప్పినా కూడా ఇక్కడ చూస్తే ప్రజలు మాత్రం అసలు తగ్గేది లేదన్నట్టు, పుష్పలంగా తగ్గేది లే అన్నట్టుగా ఈసారి అయితే చాలా మార్పు అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మంత్రులు ఎవరైతే కొంతమంది మన గత ప్రభుత్వంలో ఉన్న బూతుల మంత్రులు అని చెప్పుకోవాలి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇప్పుడు ఇది చెంపపేటు అనుకోవచ్చు, ఇలా అనుకోవాలి? ఇప్పుడు నువ్వు తెలంగాణ బిడ్డవైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారో వాళ్ళకి నీ ఐకమత్యాన్ని తెలియజేసినందుకు చాలా అభినందనలమ్మా. అప్పుడు దీనికి వచ్చేటప్పటికి బూతుల మంత్రులకి చెప్పు దెబ్బలు కొట్టింది ఎవరో కాదు, ప్రత్యర్థులు కాదు, ప్రజలు. ఎవరైతే కిందసారి వాళ్ళని ఎన్నుకుని ఎమ్మెల్యేలుగా పంపించారో వాళ్ళు సిగ్గుపడ్డారు వీళ్ళ ప్రవర్తన అసెంబ్లీలో చూసి. అసెంబ్లీ లాంటి పవిత్రమైన స్థలంలో వీళ్ళు ఎంత అపవిత్రమైన మాటలు మాట్లాడారో, ఆడబడుచులకు సంబంధించి హౌస్లో లేని వ్యక్తులు, రాజకీయ జీవితంలో లేని వ్యక్తులు, ప్రజా జీవితంలో లేని సాధారణ గృహిణుల గురించి, గౌరవమైన కుటుంబాల్లో పుట్టి పెరిగి ఏనాడు కూడా ప్రజల్లోకి వచ్చి ఏ విధమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చెయ్యని వ్యక్తుల్ని వీళ్ళు రచ్చకీడ్చి వాళ్ళకి అనేక రంకులు కట్టటమేనా ఇష్టం, వాళ్ళకి నోటికి ఎంత వస్తే అంత. అది ఒక ఎత్తు అయితే, ఆ దర్బార్లో ముఖ్యమంత్రిగా ఉండి ఒక ధృతరాష్ట్రుడిలాగా వాళ్ళందరినీ అభినందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇలాంటి దుశ్చర్యలను చూసి సహించరు. ధృతరాష్ట్రుడు కూడా ఇలాంటి పనే చేశాడు. వాళ్ళ 100 మంది కొడుకులు చేస్తున్న దుశ్చర్యల్ని ఆయన కంటితో చూడపోయినా చెవితో వింటూ ఆనందించాడే తప్ప ఖండించలా. అదే కనుక ఖండించుంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు, ఆయన రాజ్యం పతనం అయ్యేది కాదు, 100 మంది కొడుకులు ఆయన అందరూ చనిపోయేవాళ్ళు కాదు. నాశనం, సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రజలు నిన్ను 151 సీట్లు ఇచ్చి ఆశీర్వదించి నిన్ను అందలం మీద కూర్చోబెడితే నువ్వు చేసిన అరాచకమైన వ్యక్తుల్ని నువ్వు అసెంబ్లీలో అసభ్యమైన దూషణ భూషణలు చేస్తుంటే నువ్వు బల్లలు కొట్టి సరిచి అభినందిస్తావా? వాళ్ళకి అభినందనలు చెప్తావా? అదే ప్రజల్లో కూడా ఎంత వైఎస్ఆర్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచిందంటే, ఈ పార్టీని మళ్ళీ జన్మలో కూడా జీవితంలో మళ్ళీ అధికారంలో ఉంచకూడదు. ఇది కనుక ఉంటే మనకి కానీ, మన పిల్లల ప్రాణాలకు కానీ, మన భవిష్యత్తుకు కానీ ఏ విధమైన భరోసా లేదు అనే ఒక భయం, బాధ వచ్చినాయి. దాని ఫలితమే ఇవాళ ఇది. ఇప్పుడు మీరు అడిగారు బూతు మంత్రులు, కొడాలి నాని, పక్కన పేరు నాని, వంశీ, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, తర్వాత వచ్చేసి అట్లాగే ఇంకా కొంతమంది బూతులు ఇష్టానుసారం. అతను కొడాలి, అది కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి, అతను కూడా ఓడిపోయాడు. అట్లా ఇష్టం అంటే ఒక తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళైతే మాట్లాడరు, కానీ వాళ్ళు అలాంటి నీచపు మాటలు మాట్లాడినందుకు, దాన్ని బలపరిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారు భారీ మూల్యం అయితే చెల్లించాలి కూడా. 175కి 175 గెలుస్తామని బీరాలు పలికారు. మీరు ప్రజలకి ఏదన్నా మేలు చేశారా? ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసి, ప్రజల్ని హింసించి, వాళ్ళని దాడులు చేసి, దాష్టీకాలు చేసి, వాళ్ళ మీద పన్నుల రూపంలో వాళ్ళు కట్టలేనంత భారాలేసి, వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా, ప్రాణాలకు రక్షణ లేకుండా, బిడ్డల ప్రాణాలకు రక్షణ లేకుండా, వాళ్ళకు ఉపాధి దొరకనివ్వకుండా అన్నీ మీరే పిండుకున్నారు. ఆదాయం మొత్తం లిక్కర్ ద్వారా ప్రజల జీవితాలు కొన్ని లక్షల కుటుంబాలు నాశనమైనవి. ఒక్క కుటుంబమే బాగుపడింది, అది
జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. పెద్దగా ఎమ్మెల్యేలకు కూడా ఇందులో వెళ్ళింది ఏమీ లేదు. ఒక ఛానలైజ్ ప్రకారం తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా ఇన్కమ్. అందుకే ఆంధ్రప్రదేశ్లో నగదు చలామణి అనేది తగ్గిపోయింది. దాని మూలాన కుటుంబాల్లో వాళ్ళు నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేకపోయారు, పిల్లలు చదువులు చదివించుకోలేకపోయారు, ఏ విధమైన జీవితం వాళ్ళకి మెరుగుపడలేదు. చూస్తున్నట్టయితే 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు. అంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఇండియాలోనే అత్యధిక ధర ఆంధ్రప్రదేశ్. అంతకుముందు ఇప్పుడు బాధుడు పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ తక్కువ ఉంది, ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉందని అడిగాడు. పక్క రాష్ట్రం తెలంగాణలో తక్కువ ఉంది, తమిళనాడులో తక్కువ ఉంది, నీ దగ్గర ఎక్కువ ఎందుకు ఉంది? తర్వాత లిక్కర్, ఆ రోజున బ్రాండెడ్ లిక్కర్ కూడా క్వార్టర్ 100-125 రూపాయలకి అమ్మారు. ఇవాళ నువ్వు చీప్ లిక్కర్ని 250 రూపాయలకి అమ్ముతున్నావు. ఈ రకంగా ఎంత దోపిడీ చేసుకుంటున్నావు? దోపిడీ వదిలేసి ప్రాణాలు పోతున్నాయి, ఆడబిడ్డల జీవితాలు వితంతువులు అయిపోతున్నారు. ఈ యుక్త వయసులో ఉన్నప్పుడే పిల్లలు అనాథలు అవుతున్నారు. ఈ విధంగా ఈ బూతులు మాట్లాడే మంత్రులు వాళ్ళు ఈయన ప్రోత్సహించి మరీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించాడు. ఏ రోజు ఎవరిని తిట్టాలనేది స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్తుంది. ఆ స్క్రిప్ట్ని యాజ్ టీచ్ చదవాలి. ఈయన చదివేది కూడా స్క్రిప్టే, అయినా ఆయన చదవలేడు. అదే అన్న, ఎన్ని తప్పులు, ప్రతిదీ రాయించుకుని చదవటమే. స్విగ్గీ జొమాటో అనడానికి కూడా రాలేదా? మనం చూసాము నిల్చొని, అది పేపర్లో ఉంది, స్విగ్గీ జొమాటో బొకేలు ఫ్లవర్స్ ఇవి పెడతారు కనపడకుండా పేపర్లకి, కానీ అది చదవటం కూడా రాలే అతనికి. తర్వాత నువ్వు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజల్ని పీడించి నువ్వు ఎట్లా గెలుస్తాడని అనుకున్నాడు తను? 151 స్థానాలు ఇచ్చింది నీకు. ప్రజలు వాళ్ళ మీద దాడులు చేయించుకోవటానికా, పిల్లల్ని చంపించుకోవటానికా, లేకపోతే ఈ ఇళ్ల మీద ఎక్కువ పన్నులు వేయించుకోవాలనా, లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచుకోవాలనా? ఏ విధంగా నువ్వు వాళ్ళని సంక్షేమ పథకాల మీద ఆశలు పెట్టుకున్నారు? సంక్షేమ పథకాలు అడిచే బఠానీలమ్మా. ఇప్పుడు అతనిచ్చే ఆ బఠానీలు తినేటప్పుడు ఇతను తొడలే కోసేస్తున్నాడు. వాళ్ళే అయ్యే కోసి వాళ్ళకి విందు చేస్తే ఏం విందు అది? వాళ్ళు ఎంత ట్యాక్సులు కడుతున్నారు నిత్యావసర వస్తువుల మీద వాళ్ళకి తెలుసు. అందుకే ఇంత ఓటమి. ఇప్పుడు ఆయన ఇందులో ఎవరైతే లబ్ధి పొందారో, లబ్ధి పొందింది స్వల్పం. బఠానీ అంతా పన్నులు కడుతుంది. ఇంకే రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఏనుగు అంత పన్నులు కడుతున్నారు వాళ్ళు. దాంతో వాళ్ళు విసికి వేసారిపోయారు. ఎప్పుడు వస్తుందా మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడు ఎలక్షన్ రాబట్టే ఇంత ఘోర పరాజయం చూస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ బూతుల మంత్రులు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పటిదాకా వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళ హయాం నడిచింది కాబట్టి నోటికి వచ్చింది మాట ఇంకా ఇష్టానుసారం ఇష్టారాజ్యంగా అయిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ మీద ఏమన్నా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారా, లేదంటారా? ఉంటుందమ్మా. వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో వాటికైతే మూల్యం చెల్లించాల్సిందే. ఇప్పుడు ఈ వాళ్ళు మాట్లాడింది అసెంబ్లీలో కొంతమంది మాట్లాడారు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి. అసెంబ్లీలో ఏది మాట్లాడినా కూడా బయట చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. మనం చూస్తున్నట్టయితే ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఏ మంత్రిని కూడా ఇట్లా మాట్లాడొద్దు, ఇది కరెక్ట్ కాదని చెప్పాల్సిన స్టేజ్ లో ఉండి, ఆ స్టేజ్ లో అది అట్లాంటి వ్యక్తి అట్లాంటి పొజిషన్ లో ఉండి కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడింది? కానీ ఎందుకు మీరు మాట్లాడేది తప్పు, ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడేది లేదు, మీరు జస్ట్ పాలన గురించి మాట్లాడాలని ఎందుకు చెప్పలేకపోయారు? అది ఆయన, అందుకే ఆయన పరిపక్వత లేదమ్మా. వాళ్ళు ఎంత అపరిపక్వలో ముఖ్యమంత్రి కూడా అదే స్థానంలో గుడ్డ. కాబట్టి మనం ఈ నుంచి అంతకంటే ఆశించలేము. ప్రజలు కూడా అది గమనించే కదా కిందసారి 151 సీట్లు ఇచ్చి ఇవాళ డబుల్ డిజిట్కి లేకపోతే సింగిల్ డిజిట్ కూడా దించుతారు. అల్టిమేట్గా ఏ 10-12 స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆయన కంచుకోవటానికి ఉన్న కడపలో కూడా బీటలు వారుతున్నాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.